మాజీ మంత్రి, వైఎస్ఆర్‌సీపీ నేత కొడాలి నానిని ముంబైకి తరలించారు. కొద్ది రోజుల క్రితం కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురికాగా, గత 5 రోజులుగా హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా చికిత్స అందిస్తున్నారు. ముందు గ్యాస్ట్రిక్ సమస్య అని చెప్పారు. ఆ తర్వాత గుండెకి సంబంధించిన సమస్యతో మాజీ మంత్రి బాధపడుతున్నారని తేలింది. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆయన్ని తీసుకొని కొద్దిసేపటి క్రితం ప్రత్యేక విమానంలో ముంబై బయలుదేరి వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి అక్కడున్నటువంటి తనకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి డాక్టర్లతో, హాస్పిటల్స్‌తో మాట్లాడడం జరిగింది. అట్లాగే వైఎస్ భారతి గూడా తమ ఫ్యామిలీకి అత్యంత దగ్గరగా ఉండే ఒక డాక్టర్‌తో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కొడాలి నానికి 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నట్లుగా గుర్తించారు వైద్యులు. బైపాస్ సర్జరీ ఖచ్చితంగా చేయాలని సూచించినట్టు సమాచారం. అయితే కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కొంతకాలం సర్జరీ మంచిది కాదని చెప్పినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆయన ముంబై తీసుకెళ్ళినట్టు చెప్తున్నారు. కొడాలి నానికి మొత్తం 3 వాల్వ్స్ క్లోజ్ అవ్వడంతో క్రిటికల్ సర్జరీ చేసి హార్ట్ స్టంట్ గాని, బైపాస్ సర్జరీ గాని చేయాలని సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి గమనించిన వెంటనే కొడాలి నానిని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కి తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో ముంబైకి తీసుకెళ్లారు. దానికి జగన్మోహన్ రెడ్డి వెనకే ఉండి మొత్తం నడిపించారు. నానితో పాటుగా ముంబై వెళ్లిన వారిలో కొడాలి నాని, కొడాలి అనుపమ, కొడాలి నాగేశ్వరరావు, ఎన్ఎస్ రెడ్డి, శివకుమార్ అరికెపూడి, ప్రియాంక ఫెర్నాండెజ్, ఆకాంక్ష చోప్రా, కోనేరు రాజలక్ష్మి వీళ్ళున్నారు. మార్చి 26న కొడాలి నాని హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అయితే గ్యాస్ట్రిక్ సమస్యతో ఆసుపత్రిలో చేరినట్టు మొదట చెప్పారు. ఆ తర్వాత గుండెపోటంటూ ప్రచారం జరిగింది. గుండెకి సంబంధించిన సమస్య ఉందని డాక్టర్లు గుర్తించారని అప్పటినుంచి అక్కడే చికిత్స అందిస్తున్నారు. అయితే కొడాలి నానికి స్టంట్ వేస్తారని, బైపాస్ సర్జరీ చేయాల్సొస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఉన్నట్టుండి 5 రోజుల తర్వాత హుటాహుటిన ఆయన్ని ముంబైకి తరలించారు. ఆయనకి తీవ్ర అస్వస్థత కారణంగానే ఆయన్ని తరలించారు ముంబైకి అంటూ చాలామంది ఈ న్యూస్‌ని గూడా స్ప్రెడ్ జేస్తున్నారు. కొడాలి ఆరోగ్య పరిస్థితులను బట్టి ముంబై ఆసుపత్రిలో వైద్యులు సర్జరీ త్వరలోనే చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వల్లభనేని వంశీ కేసు విచారణ సమయంలో విజయవాడ జిల్లా జైలు దగ్గర కొడాలి నాని చాలా యాక్టివ్‌గా కనిపించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలతో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. దీని మీద కొడాలి నాని టీమ్ స్పందించింది. కేవలం గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారని, ఆందోళన అవసరం లేదని అనింది. కానీ తర్వాత మాత్రం ఖచ్చితంగా గుండెకి సంబంధించినటువంటి ఇబ్బంది ఆయనకుంది అనే విషయం నెమ్మదిగా బయటపడడం అయితే జరిగింది. కొడాలి నానిని అందుకే అత్యవసరంగా క్రిటికల్ సర్జరీ ద్వారా స్టంట్ అమర్చడం లేదా బైపాస్ సర్జరీ చేయడం కోసం ముంబై తీసుకువెళ్లారని, వెనక ఉండి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయనకు సపోర్ట్ చేస్తోందని, అందువల్లే ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో వైఎస్ భారతికి సంబంధించిన అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఒక డాక్టర్ల బృందం చేతికి కొడాలి నానిని అప్పచెప్పినట్టు తెలుస్తోంది.